అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వైబ్స్ ఇన్ తెలుగు. నీ యొక్క మాట తీరు పైన నీ జీవితం అంతా కూడా ఆధారపడి ఉంటుందని తెలుసుకో. అందం కన్నా కూడా మనిషి యొక్క మాట తీరే చాలా ముఖ్యం. ఎంతో ప్రధానమైనది కూడా అదే. తీయనైన మాటలతో కఠిన విషాన్ని కూడా అమ్మవచ్చు, కానీ కటువైన మాటలతో మనం తీయనైన తేనెను కూడా అస్సలు అమ్మలేరు. ఇది అక్షర సత్యం. అందరూ తెలుసుకోవాల్సిందే. అందం అనేది దృష్టిని మాత్రమే ఆకర్షిస్తుంది, కానీ వ్యక్తిత్వం అనేది హృదయాన్ని కూడా ఆకర్షిస్తుంది. కాబట్టి వ్యక్తిత్వం పెంచుకోవాలి. ఎవరి మీద కూడా పగ ఇంకా ప్రతీకారాలు తీర్చుకోవాలని ఎప్పుడు కూడా కోరుకోకూడదు. ఎందుకు అంటే దానికి కారణం ఉంది. కుళ్ళిన పండ్లు వాటంతట అవే రాలిపోతాయి. వాటి గురించి ఎవరు కూడా కష్టపడాల్సిన అవసరం లేదు. కేవలం ఓపికతో చూస్తూ ఉంటే చాలు. కాబట్టి మీకు ఏదైనా సరే విషయం తెలియకపోవడం తప్పు కాదు, కానీ ఏ వ్యక్తికి కూడా జీవితంలో అన్ని విషయాలు తెలియవు అనుకోవడం అపార్థం ఎక్కడా కూడా ఉండదు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి. మీకు ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ఏదైనా ఒక మంచి మాట చెప్పినప్పుడు దానిని ఖచ్చితంగా ముందు నిష్పక్షపాతంగా వినడం నేర్చుకోవాలి. ముందు వింటేనే కదా తెలిసేది. అందరిలో మంచిని చూడడం నేర్చుకోవాలి. ఎందుకంటే సమన్వయం అనేది జీవితంలో అత్యంత అవసరం. కాబట్టి చటుక్కున ఒక మాట వినగానే కోపడడం, లేదా మీరు ఎవరితో అయినా సరే విభేదించినా అలాగే విభేదించటం, అలా చేయడం తప్పు. విభేదించినప్పుడు ఆతృతతో ఏదో ఒక మాట తొందరపాటుతో అనేస్తారు. తొందరపాటుతో కూడుకున్నటువంటి విభిన్నమైనవి త్రోవలు తొక్కడానికి అత్యంత ప్రశాంతతతో కూడుకున్న చర్చలకు మాత్రమే అవకాశం ఇవ్వాలి. అంతేకాని తొందరలో ఒక మాట అనకూడదు. ఇక ఈ తరంలో ఇలా అలవాటైపోయింది. జీవితంలో అక్కరలేని సమస్యలు ఎప్పటికీ తలెత్తవు. గుర్తుంచుకొని నడుచుకోవాలి. మరి ఇష్టం ఉన్న చోట కష్టం ఉంటుంది, కష్టం ఉన్న చోట ఇష్టం తప్పకుండా ఉంటుంది. దానికి తోడు బాధ ఉంటుంది. ఇక ఇష్టము బాధ అర్థం చేసుకున్న చోట ఖచ్చితంగా ప్రేమ ఉంటుంది. వీటన్నిటిని అర్థం చేసుకునే మంచి మనసు ఉంటే చాలు. ఆ జంట జీవితం అద్భుతంగా ఉంటుందని తెలుసుకోండి. కాదంటారా? నిజమే కదా. తల్లిదండ్రులు చేసే కొన్ని తప్పుల వల్ల ప్రాణంగా కలిసి ఉండాల్సిన అన్నదమ్ములు ఇంకా అక్క చెల్లెలు బద్ధ శత్రువులుగా మారిపోతున్నారు. ఒక కొడుకుని ఎక్కువగా ప్రేమించడం, మరో కొడుకుని తక్కువగా ప్రేమించడం, పట్టించుకోకపోవటం అనేది ఒక కొడుకుకి వంశోద్ధారకుడుగా చూపించడం, మరొక కొడుకుని ఏమీ చేతగాని వాడలా సోమరిపోతుగా పనికిరాని వాడిగా పరిచయం చేయడం అనేది ఎక్కువ సంపాదించే కొడుకుని మెచ్చుకోవడం, ఎక్కువ సంపాదించే కొడుకుని గౌరవించడం, తక్కువ సంపాదించే కొడుకుని వేలెత్తి చూపడం అనేది చాలా తప్పు. పెళ్ళై వచ్చిన కోడళ్ళకి సొంత కొడుకుల గురించి మంచి కంటే కూడా చెడు ఎక్కువగా చెప్పడం అనేది తప్పు. అది చులకన చేయడం అవుతుంది. ఇద్దరి కోడళ్లలో ఒకరినే మంచివారు అనడం, మరొకరిని చెడ్డవారుగా చిన్నచూపు చూడడం అనేది చాలా తప్పు. ఇక నచ్చిన వాళ్ళు ఏం చెప్తే అదే నిజమని నమ్మడం, ఈ మిగతా వారిని అశ్రద్ధగా చూడటం, తిరస్కార ధోరణితో చూడటం అనేది కూడా చాలా తప్పు. ఒకే కొడుకు నుంచి డబ్బుని ఆశించడం, ఇంకో కొడుకు ఇవ్వకపోయినా కూడా ఏమీ అనకుండా అమాయకుడిగా భావించడం, సమయం ఉన్నప్పుడే ఆస్తి పంపకాలు చేయకపోవడం, చేసినా కూడా అది చాలా తప్పు. ఒక కొడుకుకి ఎక్కువగా మరో కొడుకుకి తక్కువగా అందేలా చూడటం తల్లిదండ్రులు మొట్టమొదటిగా చేసే అతి పెద్ద తప్పు. ఒకరి గుణాలను మరొకరితో పోల్చడం, ఒకరి జీవితాన్ని మరొకరితో పోల్చడం చాలా తప్పు.
గుర్తుంచుకోండి, ఇద్దరికీ కూడా ఒకే చదువు, ఒకే తెలివితేటలు, ఒకే జీవితం. మీరు కోరుకున్నంత మాత్రాన అది ఎప్పటికీ జరగదు. ఇక అనుకున్నట్లు జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది చెప్పండి? ఎప్పటికీ కాదు. ఒకరి గుణాలను మరొకరితో పోల్చి వారిని వారికే బద్ధ శత్రువులుగా మార్చవద్దు. ఇది తల్లిదండ్రులు అస్సలు చేయకూడదు. ఎవరికి ఎంత కలిగితే అంతలోనే జీవిస్తారు. గొప్పగా బ్రతకాలని అప్పులు పాలవకూడదు కదా. గొప్పగా బ్రతకాలని ఆశించడం తప్పు కాదు. ఇక వారిని జీవితంలో పైకి తీసుకురావడానికి ఎన్నో మార్గాలు కూడా ఉన్నాయి. కానీ ఈ పోల్చడం అనే ఒక మాట చాలా తప్పు. అది ఎప్పటికీ చేయవద్దు. ఏదైనా సరే చెబితే మీ మంచికే చెబుతున్నాను, వారిని చూసి నేర్చుకో అంటారు. కానీ వారి జీవితానికి మంచి చేయాలన్నా లేదా మంచి చెప్పాలన్నా కూడా ఎన్నో విధాలు ఉన్నాయి. ఎన్నో విధాలుగా చెప్పచ్చు. ఎన్నో పద్ధతులు ఉన్నాయి. ఎన్నో మార్గాలు ఉన్నాయి. కానీ అన్నదమ్ములని ఇద్దరిని పోల్చి చెప్పడం అనేది చాలా పెద్ద తప్పు. ఎంతో అధమమైనది. మీకు కూడా తెలియకుండానే వారిద్దరిని కూడా ఒకరికి మరొకరికి శత్రువులుగా మారుస్తారు భవిష్యత్తులో. కాబట్టి అలా ఎప్పటికీ చేయకూడదు. కాబట్టి ఈ విషయం ప్రతి తల్లిదండ్రులు గుర్తుంచుకోవాలి. ఇద్దరూ మీకు రెండు కళ్ళ లాంటి వారు అనుకున్నప్పుడు ఇక ఈ ప్రపంచాన్ని అంతటినీ కూడా ఆ రెండు కళ్ళతో చూడాలి కదా. సమానంగానే చూడటం నేర్చుకోవాలి కదా. అప్పుడే వారిద్దరి జీవితాలు కూడా చాలా సంతోషంగా, వారిద్దరి ప్రపంచాలు కూడా వారికి స్పష్టంగా ఆనందంగా కనిపిస్తాయి. అర్థం చేసుకొని నడుచుకోవాలి తల్లిదండ్రులు. కష్టం నష్టం బాధ్యత తెలిసిన ఒక ఉత్తమ ఇల్లాలు తన భర్తని అది కావాలి ఇక ఇది కావాలి అని వేధించటం ఎప్పుడూ బాధ పెట్టదు. ఇటువంటి ఇల్లాలకి సంసారంలో ఎలాంటి లోటు ఉన్నా సరే ఎదుటి వారికి చెప్పకుండా ఎలా సర్దుకుపోవాలో తెలుసు. ఇంకా కాపురాన్ని ఎలా సరిదిద్దుకోవాలో తెలుసు. అటువంటి స్త్రీ సమాజంలో తన భర్త యొక్క గౌరవాన్ని అలాగే మర్యాదని కాపాడుతూనే ఉంటుంది. కానీ చులకన చేసి ఎప్పుడు కూడా మాట్లాడదు. గుర్తుంచుకోండి ఈ విషయాన్ని. అదృష్టంతో పైకి వచ్చిన వాడికి చెట్టు ఎక్కడ మాత్రమే తెలిసి ఉంటుంది. అదే స్వయం కృషితో పైకి వచ్చిన వాడికి చెట్టు ఎక్కడమో తెలుసు, అలాగే ఇక దిగడం కూడా తెలుసు. మొదటివాడు ఎప్పుడు కింద పడతానో అని భయపడుతూ ఎక్కుతాడు, భయపడుతూ ఉంటాడు. ఇక రెండవవాడు నేను పడినా కూడా మళ్ళీ లేచి నిలబడగలను, మళ్ళీ లేచి ఎక్కగలను అనే ఒక నమ్మకంతో ఉంటాడు. ఇక ఇదే అదృష్టానికి స్వయం కృషికి ఉన్న తేడా అంటే. కాబట్టి ఇక అందరూ కూడా దేనిని కూడా ఒకరితో ఒకరిని పోల్చుకోవడం తప్పని తెలుసుకొని ఇద్దరి పిల్లల్ని సమానంగా చూడటం నేర్చుకోండి. ముందుగా తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం. విన్నారు కదండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.